వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. జిల్లాలో పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యలపై కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం. పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు. గాజువాకకు ఐటీ కంపెనీలు రావాలన్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. యోగా సాధనతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. నెవెల్ డాక్యార్డ్ యోగాంధ్ర కార్యక్రమంలో పిలుపునిచ్చిన కలెక్టర్ అభిషేక్ కిషోర్. రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నామన్న డిఈఓ మాణిక్యం నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ గర్భాలయంలోకి శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో గవర్నర్కు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో మరియు అదనపు ఈవోలు గవర్నర్కు శ్రీవారి తీర్థ ప్రసాదాలని చిత్రపటాన్ని అందజేశారు. వచ్చిన భక్తాదులందరికీ అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు. తిరుమల క్షేత్రంలోని ఏకాదశి సందర్భంగా గురువారం ప్రముఖుల దర్శనాలు కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా టీటీడీ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల ఏర్పాట్లపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆలయ పరిశుభ్రతతో పాటు భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన అభినందించారు. అంబర్కి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ప్రజలకు మెరుగైన సేవలు అందించే శక్తిని ప్రసాదించాలని స్వామిని కోరుతున్నానన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మాజీ మంత్రి రోజా ప్రార్థించారు. ఏకాదశి రద్దీ సమయంలో భక్తులు, అధికారులు సహకరించాలని టీటీడీ సూచించింది. పుణ్యదినాన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఉంటాయి అనేది అంతకన్నా నిదర్శనం లేదు. ఎందుకంటే ఆయన బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి కొత్త ఎనర్జీతో మళ్ళీ మేము రాజకీయంలో ప్రజలకి అండగా నిలబడి వారి కోసం పనిచేసేందుకు మాకు శక్తిని ఎప్పుడూ ఇస్తూనే ఉన్నారు. అండ్ ఈరోజు ముఖ్యంగా వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో చనిపోయిన వాళ్ళ ఆత్మలు శాంతించాలని, ఆ కుటుంబానికి భగవంతుడు అండగా నిలబడి ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏకాదశి, ఉత్తరాయణం, అలాగే అధిక జ్యేష్ఠ మాసం, ఏకాదశి, అశ్విని నక్షత్రం గురువారం అయింది. స్వామివారి యొక్క నేత్ర దర్శనం చేసిన భాగ్యం నాకు కలిగింది. చాలా సంతోషం. చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా మేనేజ్మెంట్ చేస్తున్నారని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా డీటెయిల్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం తొక్కిడి లేకుండా జనాన్ని దర్శనం చేసుకునే భాగ్యం కూడా నాకు కలిగింది. చాలా సంతోషంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన దైవం లేదు. మరొకసారి నేను చెప్పేది అంటే యాజమాన్యానికి కానీ, చైర్మన్ గారికి కానీ, ఈవో గారికి కానీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఇలాగే మెయింటైన్ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ మరింత భక్తులకి సౌకర్యాలు కల్పించే విధంగా ఆ దిశగా మనం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోవిందా గోవిందా. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనాన్ని ఈరోజు చేసుకోవడం జరిగింది. ఈరోజు చాలా పవిత్రమైన రోజు, ఏకాదశి, రేవతి నక్షత్రం రోజు. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. స్వామివారి ఆశీర్వచనాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి ఆయన ఆశీర్వచనాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఆ స్వామివారి ఆశీర్వచనాలతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిర్మాణం చేసుకోవడం కోసం మరి కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. తప్పకుండా ఆయన ఆశీర్వచనాలతో ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో చాలా విజయవంతంగా పరిపాలన జరుగుతూ ఉంది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి చక్కటి వర్షాలు కురవాలి, చక్కని పంటలు పండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ దేవాలయంలో కూడా చాలా పవిత్రత కనబడతా ఉంది, ఉట్టి కనబడతా ఉంది. ప్రసాదాలు కూడా చాలా శ్రేష్టంగా,
చాలా పరిశుద్ధంగా ఉన్నాయి. మరి చాలా బాగా చేస్తున్నారు టీటీడీ దేవస్థానం వారిని మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ స్వామివారికి. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా యోగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తుండగా అందులో భాగంగా గురువారం ఉదయం తోటపల్లి జలాశయం గట్టు సమీపంలో ఆయుష్ శాఖ ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రారంభించారు. యోగాసనాల్లోని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది వైజాగ్లో దాదాపు 4 లక్షల మంది ఒకే చోట చేరి యోగా ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డుల స్థానంలో సంపాదించుకుందని గుర్తు చేశారు. ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, శారీరక రుగ్మతలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమయం లేదనే వంకతో యోగా నిర్లక్ష్యం చేయవద్దని, ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత సమయం ఉన్నా ప్రయోజనం ఉండదని మంత్రి హెచ్చరించారు. నేడు ప్రతి ఇంట్లోనూ సెల్ ఫోన్, బైక్ ఎలా సర్వసాధారణం అయిపోయాయో అలాగే ప్రతి ఒక్కరిలో బీపీ, షుగర్ వంటి వ్యాధులు కూడా అంతే సాధారణంగా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అధికారులు విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలా విచ్చలవిడిగా వ్యవహరించారో ఇప్పుడు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అలాంటి రిఫార్మ్స్ని ప్రస్తుతం అధికారులు పూర్తిగా చెడగొట్టే పక్కకు పెడుతున్నారు. యూనిక్ కన్స్ట్రక్షన్ అనే సంస్థకి 19,55,000 రూపాయలు ఇచ్చారు. ఈ అమౌంట్ అందుకున్న సంస్థ డిఈఓ కార్యాలయంలో పనిచేసే ఒక ఉపాధ్యాయుడు. బాలికి సంబంధించిన సంస్థ కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం శ్రీ కింద టీచర్లను నియమించడం కోసం ఇచ్చిన అమౌంట్. అలాంటి అమౌంట్ను డైవర్ట్ చేసి యోగా మెట్స్ కొంటున్నామని చెప్పారు. 10,55,000 ఎక్కడికి వెళ్ళాయి? ఎందుకు మీ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళ వైఫ్కి ఇవ్వడం జరిగింది? డిపార్ట్మెంట్లు ఉండే వాళ్ళు సొంత రిలేటివ్స్కి ఇవ్వడానికి కారణం ఏంటి? టెండర్ పిలిచారా? టెండర్ పిలిస్తే ఏ పేపర్స్కి ఇచ్చారు? ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? ఎంతమంది కొటేషన్స్ ఇచ్చారు? యూనిక్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఎంత తక్కువ కొటేషన్కి A1గా ఇచ్చారు? ఇది జనరల్ ప్రొసీజర్. ఈ ప్రొక్యూర్మెంట్ అయిందా? అయితే డాక్యుమెంట్స్ కావాలని ఇప్పటికీ 4 రోజులు అయిపోయి అడిగాయని. దాదాపుగా 4 రోజులు అయింది అడిగి. 4 రోజుల వరకు ఒక్క డాక్యుమెంట్ కూడా ఇవ్వడానికి ఆయన ముందుకు రాలా. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లా. ఇదిగో వస్తాయండి, ఇదిగో ఇస్తానని. అంటే ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక్కొక్క రిఫార్మ్స్ తీసుకెళ్లాలని మా గౌరవ మంత్రి గారు ఆలోచిస్తుంటే ఇంకా ఈ పాత ఆలోచనలతోని ఎలా దండుకోవాలంటే గత వైసీపీలో పనిచేసిన వీళ్ళందరికీ దాచుకోవడం, దోచుకోవడం, ఎక్కడ ఎలా నొక్కాలనే ఆలోచనలో ఉన్న ఈ అధికారులందరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం, హక్కుల సాధన లక్ష్యంగా ఏపీ జీవన్ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యమ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఏపీ జేఏసీ నాయకులు భానుమూర్తి, మహిళా విభాగం చైర్పర్సన్ ఆదిలక్ష్మి తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో పలు ప్రధాన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లారు. పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించి మధ్యంతర ఉపశమనమును తక్షణమే ప్రకటించాలని కోరారు. అలాగే డిఏ, పీఆర్సీ, ఎస్ఎల్ తదితర బకాయిలతో పాటు పెండింగ్లో ఉన్న డిఎల్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతో పాటు గత ప్రభుత్వం తగ్గించిన రిటైర్డ్ ఉద్యోగుల అదనపు పెన్షన్ ప్రయోజనాలను పునరుద్ధరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు అమల్లో ఉన్న 2 ఏళ్ల చైల్డ్ కేర్ లీవ్ సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు కూడా వర్తింపు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఈ బాల, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మరి కమిషనర్ని అపాయింట్ చేయనప్పుడు పీఆర్సీకి సంబంధించి 3 సంవత్సరాలు అయిపోయి ఇంకా 2 ఏళ్ల కాల పరిమితే ఉంది. 28 జూన్తో అయిపోద్ది. 23 జూన్లో జూలైలో 1/7/23 ప్రారంభించాల్సిన పీఆర్సీ ఇప్పటి వరకు మాట్లాడకపోతే, కనీసం మధ్యంతర భృతి ఐఆర్ కూడా ప్రకటించకపోతే ఉద్యోగుల యొక్క పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది మరి ఇంత అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి తెలియదా అని మేము అయితే ఈ సందర్భంగా ఉద్యోగుల పక్షాన ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి మా డిమాండ్ మేరకు ప్రధానమైన డిమాండ్ తక్షణమే పీఆర్సీ కమిషనర్ని 12వ పీఆర్సీ కమిషనర్ నియమించాలి. ఈలోగానే ఐఆర్ ప్రకటించాలి.
పిఆర్సీని కూడా 1/1/2027 నాటికి అమలయ్యే విధంగా పిఆర్సీ కమిషనర్ కాలపరిమితి నియమించి ఇచ్చి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ పెట్టి ఖచ్చితంగా ఆ సమయంలోపుగానే పిఆర్సీ రిపోర్ట్ వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ప్రభుత్వానికి బలం అండి, భారంగా ఎప్పుడూ కూడా భావించకూడదు. కాబట్టి రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు జిల్లాలన్నింటిలో కూడా ఈసీ మీటింగ్లు నిర్వహించుకొని ఉద్యమానికి మేము సంసిద్ధంగా ఉన్నాము అని చెప్పి మరి పత్రికాముఖంగా తెలియజేస్తూ, ఇక మీదట ఎప్పుడైనా ఐకమత్యమే బలమండి, అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏ డిమాండ్లైనా సాధించుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయం ఎప్పుడూ కూడా మనం విస్మరించలేము. కాబట్టి ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, ఈ ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, దీనికి మనందరం సంసిద్ధంగా ఉండాలి అనేటువంటి మెసేజ్ని అందరికీ చెప్తూ, అలా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలి అనేది కూడా వన్ ఆఫ్ ద డిమాండ్ అండి. పిఆర్సీ నియమించడము, అదేవిధంగా ఐఆర్ ప్రకటించడంతో పాటు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక బాలాజీకోట్లో యోగాసనాల కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయుష్ జిల్లా విభాగం పర్యవేక్షకులు డాక్టర్ వరప్రసాద్ నాయకత్వం వహించారు. యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ఆయన అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ట్రై చేయండి, ఎంత వీలైతే అంత ట్రై చేయండి, లేకపోతే ఆ విధంగా ఉండండి. 1 కుడి చేయిని ఆకాశం వైపు చూపిస్తూ మీరు కుడి చేతి వైపు చూడండి. 1 2 3 4 5 స్లోలీ రిలాక్స్. 1 2 3 4. యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మరల్చాల్సిన ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. దాని ప్రకారంగా యోగా అనేది ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ 14 రోజుల పాటు చేస్తున్నామండి మనం ఈ యోగా. దాంట్లో భాగంగా ఈ రోజుని మనము ఇక్కడ బాలయ్య జంక్షన్లో జరుపుకుంటున్నామండి. ఇది 5వ రోజు అండి ఇది జరుపుకుంటుంది. ఇంకా ప్రతిరోజు ఇలాగా జరుపుకుంటూ 21వ రోజుని మాత్రము మనము ఘనంగా రాజీవ్ స్టేడియంలో సుమారుగా 1000 మంది పైనే వీళ్ళతోటి చేయిస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తామని ఒక దాంతో ఓపీ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేశారండి. దయచేసి అందరూ దాంట్లో రిజిస్టర్ చేసేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నానండి. రోజువారీ ప్రయాణికుల సౌకర్యార్థం విజయనగరం కూనేరు మధ్య ప్రత్యేక ఎంయుఎంయు రైలు సేవలు ప్రారంభించాలని ట్రైన్ యూజర్స్ అసోసియేషన్ కార్యదర్శి చింతాడ రాము కోరారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విజయనగరం, బొబ్బిలి, పార్తిపురం, సీతానగరం, కూనేరు ప్రాంతాలకు చెందిన వేలాది మంది ప్రయాణికులు ప్రతిరోజు ఉద్యోగాలు, విద్య, వైద్య సేవలు, వ్యాపారాలు, ఇతర అవసరాల నిమిత్తం రైలు ప్రయాణంపై ఆధారపడి ఉన్నారన్నారు. వీరిలో అధిక శాతం పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే అన్నారు. విజయనగరం కూనేరు మార్గంలో ప్రత్యేక ఎంఈఎంయు రైలు సేవలు లేకపోవడం వల్ల ప్రయాణికులు ఎన్నో కష్టాలు పడుతున్నారన్నారు. తక్షణమే రైలు వేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర జిల్లాలకు సంబంధించి మరి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు అవడం చాలా హర్షణీయమండి. అయితే ఇప్పుడు మరి విజయనగరం నుండి కూనేరు వరకు ప్రయాణం చేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అలాగే మహిళలు, మరి వికలాంగు సోదరులు ఇక్కడ విజయనగరం నుంచి ప్రయాణం చేసే వారికి మరి సీట్ దొరికే పరిస్థితి లేదు. విశాఖపట్నం నుండి రాయ్పూర్ ట్రైను, అలాగే విశాఖపట్నం నుండి కోరాపుట్ ట్రైను చాలా తీవ్రమైన రద్దీతో మరి విజయనగరం చేరినప్పటికీ ఇక్కడ మరి జిల్లావాసులు ఆ ట్రైన్లో ఎక్కే పరిస్థితి లేదు. దానికి కారణం ఏంటంటే తీవ్రమైన రద్దీగా ఉండడం వల్ల ఇక్కడ నుంచి మరి ప్రయాణించే వారు చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. మరి రైల్వే శాఖ ఉన్నతాధికారులు మా విజ్ఞప్తిని మరి మన్నించి మా యొక్క విజ్ఞప్తిని సానుకూలంగా మరి తీసుకొని ఈ యొక్క విజయనగరం నుండి మరి కూనేరుకు మెమూ ట్రైన్ని నడిపే విధంగా కృషి చేయాలని కోరుతున్నాము. 2026-27 విద్యా సంవత్సరం రేపటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో నగరంలోని బీపీఎం స్కూల్ను ప్రధాన ఉపాధ్యాయులు
శంకర్రావు పర్యవేక్షణలో క్లీనింగ్ చేయించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు శంకర్రావు మాట్లాడుతూ పాఠశాలలోని తరగతి గదులను క్లీనింగ్ చేయించడం జరుగుతుందన్నారు. నడిపిస్తుంది కార్యక్రమం ద్వారా అవగాహన కార్యక్రమంలో ఏర్పాటు చేశామన్నారు. రేపటి నుంచి అడ్మిషన్లు కూడా ప్రారంభమవుతాయన్నారు. పాఠశాలలోని నాణ్యమైన విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. రేపటి నుండి నూతన విద్యా సంవత్సరం 2026-2027 జూన్ 12వ తారీఖు నుండి ప్రారంభించడం జరుగుతుంది. వేసవి సెలవుల తదనంతరం నూతన విద్యా సంవత్సరంలోకి రేపు మొట్టమొదటిగా పాఠశాలలన్నీ కూడాను తెరుచుకోబోతున్నాయి. ఈరోజు పాఠశాల పరిసరాలన్నింటినీ కూడాను పరిశుభ్రంగా చేసుకోవడం, తరగతి గదులని క్లీన్ చేయడం, మిడ్ డే మీల్లో ఉన్న వంట సామాగ్రిని పరిశుభ్రపరచడం, గ్రౌండ్ని పరిశుభ్రం చేయడం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రాల కిట్స్లో ఏవైతే యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, షూ, బెల్ట్స్ ఇవన్నీ కూడాను రేపటి నుండే 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు అంతమందికి కూడాను సరఫరా చేయడం జరుగుతుంది. స్కిన్ అలర్జీలు రాకుండా తగిన జాగ్రత్తలు వహించాలని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి స్కిన్ విభాగం వైద్యులు డాక్టర్ వెంకటాచలం పేర్కొన్నారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. చర్మ వ్యాధులు రాకుండా ఉండేందుకు వదులుగా ఉండే వస్త్రాలు ధరించాలన్నారు. చెమట ఎక్కువ పడుతున్న నేపథ్యంలో రోజుకు 2 సార్లు స్నానం చేసుకుని శరీరాన్ని శుభ్రపరచుకోవాలన్నారు. ఎక్కువగా తామర, గజ్జి వంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందన్నారు. ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం ఉందని వేరువేరుగా టవల్స్ ఉపయోగించాలన్నారు. శరీరానికి సంబంధించిన అన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎక్కువగా అన్ని రకాల వ్యాధులు వస్తాయి. ఇప్పుడు ఈ ఎండాకాలం ఏంటంటే ఎక్కువ తామర, ఈ స్వెట్ డెర్మటైటిస్ ఒకటి, చెమట వల్ల వచ్చే చెమట కురుపులు అవన్నీ ఎక్కువ వస్తున్నాయి. సో ఎక్కువగా ఏంటంటే తామర ఉన్న వాళ్ళు జనాలు మెడికల్ షాప్లో మందులు కొనేసి వాడేస్తున్నారు. దీంట్లో ఏంటంటే తామరకు సంబంధించిన మందు కాకుండా స్టిరాయిడ్ క్రీమ్స్ కూడా ఉంటాయి. సో ఈ స్టిరాయిడ్ క్రీమ్ వాడడం వల్ల అది ఎన్నాళ్ళైనా కూడా తగ్గట్లేదు తామర. మామూలుగా అయితే తామర ఇంతకు ముందు ఏంటంటే ఓ నెల మందు ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోయేది, కానీ ఇప్పుడు నెలల తరబడి వాడడం వల్ల కూడా తగ్గట్లేదు. సో ఈ స్టిరాయిడ్ క్రీమ్లు మెడికల్ షాప్లో కొన్ని వాడకూడదు. ముందు ఇక్కడ డెర్మటాలజిస్ట్కి చూపించుకుని వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన మందులే వాడాలి. అలాగే ఈ స్టిరాయిడ్ కంటైనింగ్ క్రీమ్స్ ఏంటంటే ఫేషియల్ మొహం తెల్లగా రావడానికి వాటికి కూడా వాడేస్తున్నారు, ఫెయిర్నెస్ క్రీమ్స్ కింద. సో వాటికి కావాల్సిన మందులన్నీ మన హాస్పిటల్లో ఉన్నాయి. ఇన్పేషెంట్గా కూడా ట్రీట్ చేస్తున్నాం. సుమారుగా ఇక్కడ 30 నుంచి 40 ఇన్పేషెంట్స్ ఉంటారు నెలకి. తర్వాత ఓపీడీ కూడా అరౌండ్ 3000 వరకు వస్తుంది. ఇక్కడ బాగా ఓపీ పెరిగింది మనకు. అలాగే మందులు అవి అన్నీ ఉన్నాయి. ఈ తామరకు సంబంధించిన సిస్టమిక్ మందులు, తర్వాత క్రీమ్స్, అన్ని రకాల మందులు మన దగ్గర ఉన్నాయి. అలాగే ఇంజెక్షన్స్ కూడా మన దగ్గర చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఇంటి వద్ద ఆ కుటుంబ సభ్యుల చెత్తను విభజించి ఇచ్చే విధానాన్ని ప్రజలు అలవాటు చేయాలని పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ డాక్టర్ ఎం సుధాకర్ రావు సూచించారు. విజయనగరం జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు ఘన వ్యర్థాల నిర్వహణపై ఒకరోజు వర్క్షాప్ గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కమిషనర్ డాక్టర్ ఎం సుధాకర్ రావు మాట్లాడుతూ నూతనంగా తీసుకొచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026ను వివరించారు. చెత్త సకల అనారోగ్యాలకు మూల కారణమని డాక్టర్ సుధాకర్ రావు స్పష్టం చేశారు. చెత్తను సమగ్రంగా నిర్వహించగలిగితే చాలా వరకు రోగాలు నియంత్రించవచ్చని సూచించారు. చెత్త నిర్వహణ సక్రమంగా చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి పాటుపడడంతో పాటు సంపదను సృష్టించే అవకాశం కూడా మన చేతుల్లో ఉందని అన్నారు. అదే జ్వరం వచ్చింది ఇక్కడ పిలిచేవాడిని కాదు, సెలవు అప్లై చేసుకునేవాడు సీఎం. సో ప్రజలను ఆరోగ్యవంతంగా ఉంచేది నీ పరిసరాలు, నీ ఆరోగ్యానికి విఘాతం కలిగించేది ఆ చెత్త. ఆ కుటుంబంలో తయారైన చెప్తే పలు విధాలుగా రూపాంతరం చెంది పలు చోట్లకి ఉండి ఎన్నో విధాలుగా కుటుంబాలకు అనారోగ్యాన్ని ప్రసాదించే, అనారోగ్యాన్ని కలుగజేసే ఒక భూతంగా ఆ చట్టం ఎప్పుడో అది మిక్స్ చేసి ఎక్కడంటే పడేసేది.
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఆధ్వర్యంలో సమావేశం గురువారం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బొడ్డు రామును గెలిపించాలని కోరారు. 20 సంవత్సరాల పార్టీని భుజం మీద మోసారని, ఇప్పుడు కొందరు పార్టీలు గ్రూపు రాజకీయాలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఇది ఏమైనా అంతా ఒక తాటిపైకి వచ్చి తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అలాంటిది ఎవరైనా ఒకరిని ఇబ్బంది పెట్టడం ఏంటి? సమస్యలు ఉంటే కూర్చొని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని వివక్షత చూపించి ఇల్లు రేషన్ కార్డు ఏంటి సంస్కృతి మార్చేందుకే నేను పదే మన పార్టీ పెద్దల దగ్గరికి వెళ్ళి పార్టీ పరిస్థితులు చెప్పడమే కాకుండా పరిష్కార మార్గం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నామని మీ అందరికీ మనం చేసుకుంటూ ఏమైనా సరే ఈ రోజున మనం కొత్తపాలెంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎవరు స్వార్థ రాజకీయాలతో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు ఇప్పటికే పాఠశాలలకు చేరుకోవడం జరిగిందన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. పాఠశాలకు చేరుకునే విద్యార్థులకు సుస్వాగతం పలకడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అలాగే ప్రైవేటు పాఠశాలలన్నీ కూడా మరి పునఃప్రారంభం కాబోతున్నాయి 2026-27 విద్యా సంవత్సరానికి గాను. కాబట్టి మరి ఈ సందర్భంగా రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ప్రతి గవర్నమెంట్ పాఠశాలను కూడా విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ చర్యల్లో భాగంగా ఈ ఓపెనింగ్ అనే కార్యక్రమం, స్కూల్ పునఃప్రారంభం అనే కార్యక్రమం అంటే మన బడి మన పండగ అనే కార్యక్రమం ద్వారా భాగంగా ఏంటంటే ప్రతి పాఠశాలను కూడా మరి పరిశుభ్రంగా ఉండే విధంగా, అంటే ఎగ్జాంపుల్ పాఠశాలలో ఉన్న గదుల్ని మొత్తం శుభ్రం చేసి ఉంచడం, అలాగే టేబుల్స్ మీద డస్ట్, అలాగే బూజులు ఇవన్నీ కూడా లేకుండా క్లీన్ చేయడం, అలాగే ట్యాంక్స్ స్కూల్ పైన వాటర్ ట్యాంక్స్ అన్నిటిని కూడా క్లీన్ చేయించడం, అలాగే స్కూల్ ప్రెమిసెస్లో ఉన్న బుషెస్ని ఈ అన్నిటిని కూడా క్లీన్ చేసి అలాగే పిల్లలకి ఆహ్లాదకరంగా ఉండే విధంగా వాతావరణాన్ని క్రియేట్ చేయడం. నగరంలో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వీఎంసీ కమిషనర్ బాలస్వామి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. త్రాగునీరు కలుషితం కాకుండా అవసరమైన పగడ్బందీగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతిరోజు సచివాలయాల వారీగా నీటి నమూనా పరీక్షలను జరుపుతున్నామన్నారు. నగరంలో ఉన్న వాటర్ ప్లాంట్లను తనిఖీ చేసి ఆయా నమూనాలు కూడా పరీక్షిస్తున్నామన్నారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలని చెప్పారు. మంచినీటి పైప్ లైన్ ద్వారా లీకేజీ సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగానే ఇటు నెల్లిమర్ల పంప్ హౌస్ దగ్గర నుంచి కానీ అలాగే మధుపాడు నుంచి వచ్చే ఏవైతే ఉన్నాయో ఈ 2 సోర్సుల ద్వారా మనకి పట్టణానికి నీటి సరఫరా జరుగుతుంది. ఇవి లైన్స్ చాలా పాత అయి ఉండటం వల్ల అనేక సందర్భాల్లో లీకులు అనేవి చాలా కామన్గా వస్తూ ఉన్నాయండి. అయినా సరే ఎక్కడ చిన్న లీక్ అయినట్లయితే 24 గంటల్లో దాన్ని అరెస్ట్ చేసి ఆ ప్రాంతానికి సంబంధించిన వాటర్ సప్లైని రిస్టోర్ చేయడం కోసం గత నెలంతా కూడా ప్రయత్నం చేసి చాలా వరకు ఇబ్బందులు లేని విధంగా ముందుకెళ్ళగలిగాం. ఇంకా ఒక 10-15 రోజుల పాటు కూడా ఇంకా ఈ సమ్మర్ ఎఫెక్ట్ మనకి ఉంటుంది. ఖచ్చితంగా సరైన పద్ధతిలో అందరికి కూడా వాటర్ సప్లై ప్రాపర్గా జరిగేలాగా కార్పొరేషన్ చర్య తీసుకుంటుందండి. ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే కంటామినేషన్కి సంబంధించి మనము ఒక 3 నెలల క్రితం చూసాం శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంట్. అట్లా కంటామినేట్ అయ్యి పురపాలక సంఘ వాటర్ని తాగడం జరిగి ఇబ్బందులు పడ్డ దాఖలా చూసాం. విజయనగరం జిల్లా గజత్ నగరంలో ఎరువులు, పురుగుల మందుల దుకాణాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విటి రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం నిర్వహించిన తనిఖీలో ఎరువుల నిల్వలు
విక్రయాల రికార్డులను పరిశీలించారు. యూరియా, DAP ఎరువుల అమ్మకాలు తప్పనిసరిగా యాప్ ద్వారా నిర్వహించాలని దుకాణదారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు పారదర్శకంగా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో ADA శ్రీనివాస్, AO కిరణ్ కుమార్ పాల్గొన్నారు. విజయనగరం రవాణా శాఖ కార్యాలయం ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. గతంలో లైసెన్సుల కోసం క్యూ కట్టిన వారితో కిటకిటలాడిన ఆ ప్రాంగణం ఇప్పుడు చూస్తుంటే వెలవెలబోతుంది. ఒకప్పుడు రద్దీతో హోరెత్తిన ఈ కార్యాలయం ఇప్పుడు ఆటోమేటెడ్ సెన్సార్లు పుణ్యమా అని మనుషుల గొడవ లేక బోసిపోయి కనిపిస్తుంది. పరీక్షా కేంద్రాల్లో కెమెరాలు, సెన్సార్లు సెట్ చేశాక ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే పరీక్షకు 10 మంది వెళ్తే కేవలం 2 మాత్రమే పాస్ అవుతున్నారు. ఆటోమేటెడ్ సెన్సార్ల కఠిన నిర్ణయాల వల్ల ఇప్పుడు అభ్యర్థులు బెంబేలెత్తిపోతుంటే కార్యాలయం మాత్రం అద్భుతమైన నిశ్శబ్దంతో దర్శనమిస్తుంది. మొత్తానికి మనిషికి బదులు యంత్రం నిర్ణయం తీసుకుంటుంటే విజయనగరంలో రవాణా కార్యాలయం ఇప్పుడు వెలబోతుంది. క్రమబద్ధమైన పాలకులకు నిలువుటద్దంలా నిలుస్తుంది. రవాణా శాఖ ఉప కమిషనర్ బి మణికుమార్ మాత్రం చెప్పుకొచ్చారు. జిల్లాలో ఈరోజు 11వ రైతు బజార్లో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. మార్కెట్లో వంకాయలు 26 నుండి 42 రూపాయలకి, బెండకాయలు 45, బీరకాయలు, కాకరకాయలు 36, దొండకాయలు 50, చిక్కుడుకాయలు 60, క్యారెట్ 36 నుండి 40 రూపాయలకి, బీట్రూట్ ముల్లంగి 35 రూపాయలు, క్యాప్సికం 80 నుండి 95కు పలుకుతున్నాయి. అలాగే మునక్కాయలు 4, అరటికాయలు 5 నుండి 7, ఆకుకూరలు 19 నుండి 35, కందదుంపలు 65, అల్లం 140 రూపాయలు, పచ్చి బఠానీ 40 మరియు టమాటా 44 రూపాయల చొప్పున లభిస్తున్నాయి. జిల్లాలో ఉన్న 7 రైతు బజార్లో ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ధరలు నిర్ణయించి మరుసటి రోజు అదే సమయం వరకు అమల్లో ఉంటాయని దాసనపేట రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ఎల్ ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం టమాటా అనేది మనకి లోకల్లో పండదు. ఇది మదనపల్లి అటువైపు నుంచి పండుతుంది కాబట్టి అటువైపు నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా కూరగాయలన్నీ కూడా మనకి లోకల్లో పండుతాయి. క్యారెట్, బీట్రూట్, క్యాప్సికం ఇలాంటి కూరగాయలు అనేవి బయట నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది. మనకు అన్ని రకాల కూరగాయలు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. మా ఏడీ గారు కూడా ఎప్పటికప్పుడు ఈ ధరలపైన సమీక్షలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ధరలు కూడా అదుపులో ఉంచి వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు రైతు బజార్ ద్వారా అందించాలని. ప్రస్తుతం కూరగాయల ధరలు చూసుకున్నట్టయితే అన్ని రకాల కూరగాయలు కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వేసవికాలం కావడంతో ఇంకా పూర్తిగా పంటలు అందుబాటులోకి ఇంకా రాలేదు. మరొక 10-15 రోజుల్లో పంటలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ధరలు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి సార్. అన్ని రకాల కూరగాయలు కూడా నాణ్యమైన కూరగాయలు రైతు బజార్లో విక్రయించడం జరుగుతుంది. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ నగర్ కాలనీ ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటి వరకు రోడ్లు, కాలువలు లేని కాలనీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ నగర్ కాలనీయే. గత ప్రభుత్వం 2-3 చోట్ల మాత్రమే కాలువలు నిర్మించింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ₹1 నిధులతో కాలువల నిర్మాణానికి పనులు చేపట్టింది. పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో మార్ లైన్కే ముందు కాలువ నిర్మించాలి అంటూ స్థానికులు గొడవకు దిగిన ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కొంతమంది మహిళలు తెదేపా వార్డు ఇన్ఛార్జ్ నాయకుడితో వాగ్వాదానికి దిగారు. వార్డులో కాలువల నిర్మాణం క్రమ పద్ధతిలో దశల వారీగా పూర్తవుతుందని ఆయన్ను వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మా ప్రాంతంలో కూడా కాలువల సమస్య తీవ్రంగా ఉంది, మాకు ముందుగా నిర్మించాలి కదా అని మహిళలు ఆయనతో వాదనకు దిగారు. నేను గొడవ పడమని ఎవరు పంపించారు? ఏంటి గొడవ? గొడవ దేనికి వచ్చిందో? దేనికి గొడవ? దేనికమ్మా ఓటే? ఏంటి గొడవ? మాకులేవో సెల్లు మాకు ఎవరికి వస్తే ఎందుకు? నెమ్మది గడుగు, నెమ్మది గడుగమ్మా, నెమ్మది గడుగు, నెమ్మది గడుగమ్మా, నువ్వు నెమ్మది గడుగు. మాట్లాడు, పగవాడుకు మాట్లాడు, మాట్లాడు, మాట్లాడమ్మా, నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు, మాట్లాడమ్మా, నువ్వు మాట్లాడు. మీరు బాగా మాట్లాడతారు. ఆవిడ ఎలా మాట్లాడుతుంది? మీరు వేరేగా మాట్లాడకండి. ఉన్నప్పుడు
చెప్తాను. మీరు ఉండండి, ఆగండి. అన్ని ఓట్లేసి ఇంకేం మనము మీరైనా మనం మాట్లాడేది ఏంటంటే మనకు ఉపయోగపడాలి. మనం ఎవరికెవరు శత్రువు కాదు. అంతలాక్క చేస్తూనే ప్రతి మాజీ ముఖ్యమంత్రి జగన్ బుధవారం జరిపిన విశాఖ పర్యటనపై మాజీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ విమర్శలు చేశారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖ ఉక్కు క్షత్రఘాతుల పరామర్శించి వచ్చిన జగన్ వారికి మానవతా కోణంలో ధైర్యం, భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని, అయితే అందుకు భిన్నంగా హాస్పిటల్ వద్ద నానా యాగ చేసి కపట ప్రేమను బహిర్గతం చేశారని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో విశాఖ ఉక్కు రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టని జగన్ ఇప్పుడు ప్లాంట్ను తానే కాపాడారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కాకుండా కాపాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని తెలిపారు. కూటమి ప్రభుత్వం కృషి కారణంగానే ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా నిలబడిందని స్పష్టం చేశారు. ప్లాంట్ పట్ల వైసీపీ కపట ప్రేమను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చి హాస్పిటల్ దగ్గర గగ్గోలు పెట్టేశారు. హాస్పిటల్ దగ్గర ఎవరైతే ప్రమాద బాధితులు ఎవరైతే చికిత్స పొందుతూ ఉన్నారో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కుటుంబాలకి భరోసానిచ్చి ధైర్యాన్నిచ్చి నింపాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కపటి ప్రేమని నిన్న బయట పెట్టాడు. ఏదైతే వాస్తవంగా కుటుంబాలు జరిగినటువంటి ప్రమాదం ఉక్కులో వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మృతుల కుటుంబాలకి, అది కాకుండా 10 లక్షల రూపాయలు అదనంగా ఏదైతే ఇస్తా ఉన్నారో అవి కాకుండా 1 కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి నిన్న ఆయన మృతుల కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకుండా ఆపింది నేనే అని చెప్తున్నాను నిన్న ఆయన. మీ అందరికీ కూడా తెలుసు 2020 మేలో ఎల్జీ పాలిమర్స్ విషవాయు లీక్లో అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 1 కోటి రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. కంపెనీ నుంచి వచ్చినటువంటి బెనిఫిట్స్ కాకుండా జగన్మోహన్ రెడ్డి కనీసం ఇవాళకి వరకైనా సరే తన ముఖ్యమంత్రి ఉన్నప్పుడైనా పరిహారాన్ని అసలు ఇప్పించగలిగాడా ఆయన? ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి పెద్ద ఎత్తున 1 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అప్పుడు పెద్ద ఎత్తున వదంతులు కూడా వచ్చినాయి. ఎవరైతే బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తానని చెప్పి ఆ రోజు ఎల్జీ పాలిమర్స్ సంఘటనలో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి పరిహారం ఇప్పించకపోగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తానని చెప్పన్నారు. ఆ రోజు వాళ్ళందరికీ కూడా లైఫ్ టైం హెల్త్ కార్డులు ఇప్పిస్తానని చెప్పి అన్నారు. మంచి మెరుగైనటువంటి త్రాగునీరు అందించేటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పి అన్నారు ఎల్జీ పాలిమర్స్ ప్రాంతానికి. కానీ ఉట్టికి ఎగరినమ్మ ఆకాశానికి ఎగిరిందంట. జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు నిన్న మాట్లాడుతున్న తీరు చూస్తే అలాగే ఉంది. కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రుల్లో ఉచితంగాను నామమాత్రపు ధరలతోనూ అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహం వల్ల కంటికి వచ్చే సమస్యల నివారణకు ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్లు, లేజర్ థెరపీ, విట్రెక్టమీ సర్జరీ వంటి చికిత్సలు లభ్యమవుతున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద పేద రోగులకు ఉచితంగా అందిస్తున్న ఖరీదైన ఇంజెక్షన్లు, వైద్య సేవలపై వాజీవన్న అందిస్తున్న ప్రత్యేక కథనం. వృద్ధాప్యం, మధుమేహం కారణంగా కీలకమైన రెటీనా రక్తనాళాలు దెబ్బతింటే శాశ్వతంగా అంధులయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల రెటీనా రక్తనాళాల్లో సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తించి సకాలంలో వైద్య సేవలు పొందడం అత్యంత కీలకం. ఇందుకోసం విశాఖ ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో డయాబెటిక్ రెటినోపతికి అత్యాధునిక ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. నిపుణులైన వైద్యులు ఉచితంగా నామమాత్రపు రుసుములతో ఈ సేవలను అందజేస్తున్నారు. మధుమేహం వంటి కంటి రెటీనా దెబ్బతిన్న వారికి, రెటీనా మధ్య భాగంలో వాపు వచ్చిన వారికి, ఇతర రక్తనాళాల పెరుగుదల, రెటీనా వాపు, కొన్ని కంటి వ్యాధులతో బాధపడే వారికి ఖరీదైన ఇంజెక్షన్ ఇస్తున్నారు. రక్తనాళాల పెరుగుదల, వాపును తగ్గించే ఈ ఇంజెక్షన్ ను కంటి లోపల ఇస్తారు. దీన్ని ఇవ్వడానికి అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు. కంట్లో మత్తు చుక్కలు వేసి ఆ తరువాత ఇంజెక్షన్ ఇస్తారు. కొన్ని కేసుల్లో ఒకేసారి 2-3 సార్లు కొన్ని వారాల తర్వాత వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంజెక్షన్ కు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో 30 నుంచి 50 వేల వరకు
వసూలు చేస్తుంటారు. అయితే ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఉచితంగా అందజేస్తున్న ఈ ఇంజెక్షన్ ను అలాగే ఇతర వైద్య సేవలను పొంది కంటి చూపును కాపాడుకోవాలని డయాబెటిక్ రెటినోపతి విభాగాధిపతి డాక్టర్ ప్రేమలత వాజీ1 ద్వారా సూచిస్తున్నారు. రెటినల్ సర్వీసెస్ చాలా బాగా జరుగుతున్నాయండి. వాటిలో ప్రత్యేకంగా లేజర్స్, తర్వాత ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ మేము చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. దీనివల్ల చాలామంది పేషెంట్స్ ఇక్కడ ఐ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో ఈ రెటినల్ ప్రాబ్లమ్స్లో ప్రత్యేకంగా మనకి ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి, లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల. సో మెయిన్ చాలామందిలో ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ మేము చూస్తున్నాము. దీనివల్ల రెటినా దెబ్బతింటుంది. డయాబెటీస్ వల్ల మనకి డయాబెటిక్ రెటినోపతి వస్తుంది. అలానే హైపర్ టెన్షన్ వల్ల రెటినల్ వెజల్స్ బ్లాక్ అయిపోయి దానివల్ల రెటినాలో నీరు పడుతుంది. అలాగే లోపల కంటిలో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా విషన్ చూపు తగ్గినా తగ్గకపోయినా ప్రతి సంవత్సరం కూడా డ్రాప్స్ వేసుకుని డైలైట్ చేయించుకుని రెటినా టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి. దీనివల్ల ఎందుకంటే డయాబెటిక్ రెటినోపతి వల్ల మనకి చూపు కంప్లీట్గా పోయే ప్రమాదం ఉంది. సో మనం ముందే చూసుకుని దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఈ డయాబెటీస్ వల్ల వచ్చే ఈ బ్లైండ్నెస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో ఇట్ ఈస్ అ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ బ్లైండ్నెస్ డయాబెటిక్ రెటినోపతి అనేది. సో కంపల్సరీ డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సంవత్సరము ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. మన రెటినల్ సర్వీసెస్ మన ఐ హాస్పిటల్లో చూస్తే కనుక ఈ డయాబెటిక్ రెటినోపతిలో లేజర్స్ చేస్తాము, ఇంజెక్షన్స్, ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ చేస్తాం అనమాట. ఐ లోపలికి ఇంజెక్షన్స్ చేస్తాము. ఈ డయాబెటీస్లో మెయిన్గా ఏంటంటే రెటినాకి సరిగ్గా బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల చెడు రక్తనాళాలు ఒకటి వస్తాయి. అంతేకాకుండా రెటినాలో వాపు వస్తుంది. సో ఈ ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ అనేది అంటే ఐ లోపలికి మేము ఇంజెక్షన్స్ చేస్తాము. సో ఇవేంటంటే ఇవి చెడు రక్తనాళాలని తగ్గిస్తాయి, అలాగే రెటినా వాపును కూడా తగ్గిస్తుంది అనమాట. సో మనం ముందే ట్రీట్ చేసుకోవడం వల్ల ఈ రెటినాలో ఏమీ డ్యామేజ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ గురించి కనుక మనం ఆలోచిస్తే మామూలుగా అయితే అవి చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్. బయట ప్రైవేట్ హాస్పిటల్స్లో చాలా ఎక్కువ అది ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ రీజనల్ ఐ హాస్పిటల్లో ఏంటంటే మనకి ఆరోగ్యశ్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము ఫ్రీగా ఈ ఇంజెక్షన్స్ ఇస్తున్నాము. విశాఖ పార్లమెంటు జిల్లాకు సంబంధించి రెవెన్యూ సమస్యలపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ విభాగాల చైర్మన్లు పాల్గొన్నారు. జీవో నెంబర్ 30, 45 జీవో కింద ఉన్న భూములు, అభ్యంతరం లేని భూములు, 22A(D) నోటిఫికేషన్, ప్రభుత్వ భూములు క్రమబద్ధీకరణ, ఆక్రమణ నివారణ, కన్వర్టెడ్ డీడీల అమలు, రీసర్వే, అలాగే రెవెన్యూకి సంబంధించిన పలు అంశాలపై కూలంకషంగా చర్చించారు. సమావేశం అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తహసీల్దార్లకు వారి పరిధిలో భూ సమస్యలు పరిష్కరించి పట్టాలు మంజూరు చేయమని చెప్పామని, వారి పరిధిలో లేని వాటిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించమని సూచించినట్లు చెప్పారు. సింహాచలం భూ సమస్య, గాజువాక ఇనాం భూముల సమస్యలపైన చర్చించినట్లు తెలిపారు. యారాడకొండపై 450 ఎకరాల భూమి ఉందని, అలాగే యారాడ విలేజ్ కూడా ఎంతో బాగుంటుందని, ఐటీ కంపెనీలు ఆనందపురం వైపే కాకుండా గాజువాక వైపు కూడా వచ్చేలా చూడమని చెప్పామన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి జిల్లాలో ఉన్నటువంటి విశాఖపట్నం పార్లమెంట్కి సంబంధించి శాసనసభ్యులతోని, శాసన మండలి సభ్యులతోని, అలాగే చైర్మన్స్తో జిల్లాకు సంబంధించినటువంటి రెవెన్యూ ఇష్యూస్ మీద మాట్లాడడం జరిగిందండి. ముఖ్యంగా మనకి ఈ హౌసింగ్ పట్టాలు ఈ జియో నంబర్ 30 కింద, జియో నంబర్ 45 కింద, అలాగే యూఎల్సీలో ఉండిపోయినటువంటి ల్యాండ్స్ కావచ్చు, అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ కావచ్చు, అలాగే గతంలో గవర్నమెంట్ అలాట్మెంట్స్ కొన్ని అబ్జెక్షనబుల్ పోరంబోకంలో ఉన్నటువంటి ల్యాండ్స్ మీద కావచ్చు, అలాగే 22A డిలేషన్, ఆల్మోస్ట్ రెవెన్యూకి సంబంధించినటువంటి అన్ని విషయాల మీద చాలా కూలంకషంగా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి.
ఇచ్చి ఏదైతే వీళ్ళ పరిధిలో ఉందో వాళ్ళు దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోమని చెప్పేసి పట్టా సైన్ ఇష్యూ చేయమన్నాం. ఒకవేళ వీళ్ళు పరిధి లేనటువంటిది అయితే హైయర్ అథారిటీస్కి రాయండి, రాసి త్వరితగతిన ల్యాండ్ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేయమని చెప్పేసి మరి కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగిందండి. కలెక్టర్ గారు అధికారులు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. మీటింగ్ ఇంకొక 2-3 మీటింగ్లు జరిగితే ఖచ్చితంగా మన విశాఖపట్నంలో ఉన్నటువంటి చాలా స్ట్రక్చరల్ ఎన్క్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికి కూడా పట్టాల ద్వారా పరిష్కారం దొరుకుతుందని మేము ఆలోచన చేస్తున్నాం. ల్యాండ్ గ్రాబింగ్స్ మీద దాని మీద అలాగే విజిలెన్స్ అయ్యే యాక్షన్ తీసుకుంటుందండి. ఎక్కువగా డిస్కషన్ అయిందైతే మాత్రం ఇక్కడ హౌసింగ్ మీద అయింది. చాలా ప్రాంతాల్లో ఇల్లులు కట్టుకొని ఎన్నో సంవత్సరాలు బట్టి ఉన్నారు, వాళ్ళకి ఎలాగా పట్టాలు ఇస్తే బాగుంటుంది. అలాగే మన సింహాచలం పంచగ్రామాల్లో ల్యాండ్స్ ఇష్యూ మీద కూడా చాలా డిస్కస్ చేసాం. గాజువాకలో ఇనామ్ ల్యాండ్స్ కోసం డిస్కస్ చేసాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పరిష్కారం లేకుండా ఉండిపోవడం వల్ల ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా సరే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గవర్నమెంట్కి రావాల్సినటువంటి మనీ రాకుండా అనాథరీగా కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో వీటికి హౌసింగ్ ఈ రోజుల్లో చాలా డిమాండ్ ఉంది కనుక అవి ఎక్కువగా ఈ భూ తగాదులతో గవర్నమెంట్తో వాటిలో ఉన్నటువంటివి కనుక వాటికి పట్టాలు త్వరితగతినిచ్చి వీటికి ఒక పరిష్కారం చూపించాలని చెప్పి ఆర్కే బీచ్ రోడ్లో ఈ నెల 21న నిర్వహించనున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేవల్ డాక్ యార్డీలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. తూర్పు నౌకాదళం, జిల్లా యంత్రాంగం, ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైస్ అడ్మిరల్ సుశీల్ మీనన్, కలెక్టర్ అభిషేక్ కిషోర్, జేసీ విద్యాధరి, పలువురు అధికారులు పాల్గొని వివిధ రకాల ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కిషోర్ మాట్లాడారు. ఈ నెల 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. శుక్రవారం ఋషికొండ బీచ్లోను 15వ ముడుసర్లవ గోల్ఫ్ కోర్టులోని యోగాసనాలు వేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని యోగా సాధన ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని సూచించారు. That is has a cooling effect on your body. Increase the concentration, memory, realization. Also Ms. Charishma, please come forward. ఈరోజు మనం ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో నేవీ హెడ్ క్వార్టర్స్, ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్లో మనం నేవీ పర్సనల్తో అలాగే ఎక్స్ సర్వీస్మెన్తో కలిసి యోగా చేయడం జరిగింది. ఏదైతే ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే యొక్క థీమ్ ఉందో, యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, ఆ థీమ్ మీద ఉన్న థీమ్కి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ని ఈరోజు చేయడం జరిగింది. అందరికీ యోగా ఎలా హెల్తీ ఏజింగ్కి ఉపయోగపడుతుందో అది తెలియజేయడం జరిగింది. 45 మినిట్స్ స్టాండర్డ్ ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోటోకాల్ని 500 మంది చాలా క్షుణ్ణంగా పాటించడం జరిగింది. యోగా యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అలాగే ఈ యోగాంధ్ర కార్యక్రమం సందర్భంగా యోగాని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని, చాలామందికి యోగా వల్ల వచ్చే బెనిఫిట్స్ని అందజేయాలని చెప్పి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసింది. రావికమతం మండలం కొత్తకోట గ్రామంలో స్థానిక పార్టీ సభ్యుల సర్వసభ్య సమావేశం జరిగింది. చిరంజీవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం వివరాలను స్థానిక నాయకులు వెల్లడించారు. బిఎన్ రోడ్డు నిర్మాణం చేస్తామని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. గతంలో పొట్టిదారుపాలెం, గర్నికం, మేడివాడ గ్రామాల్లో రోడ్డు తవ్వేసి మెటల్ క్రష్ బుక్ వేసి వదిలేశారు. దీనివల్ల గ్రామాల్లో దుమ్ము ధూళి పెరిగి చిన్నపిల్లల శ్వాసకోశ వ్యాధులు బాధపడుతున్నారని వాపోయారు. వర్షాల సమయంలో గుంతల మారిన గోతులు కప్పి తారు రోడ్డు వేసి ప్రమాదాల బారిన పడకుండా కాపాడాలని కోరారు. రోడ్డుపై చేపల వేట ముమ్మరంగా నిర్వహించాలని సిపిఎం పార్టీ రోలుగుంట, రావుకత్తం మండల కమిటీలు నిర్ణయించాయి. గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం ఏ విధంగా బిఎన్ రోడ్డు ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో బిఎన్ రోడ్డు గొయ్యిలు, చెరువులుగా ఉండిపోయాయి. గతంలో ఎన్నికలు రాకముందు ఎన్నికల్లో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మేము అధికారంలోకి వస్తే గొయ్యిలు లేకుండా రోడ్లు నిర్మాణం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో మళ్ళా చెరువులుగా మారి గొయ్యిల్లో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున అక్కడ ఈ మధ్యకాలంలోనే చెరువుల్లో చేపల వేటల కార్యక్రమాన్ని సిపిఎం నిర్వహిస్తోంది. ఇప్పటికే గన్నికం, మేడివాడ, పొడిదరపల్లి గ్రామాల్లో మహాచెరువులుగా ఉన్నాయి. అనేక మంది బళ్ళు పాడైపోతున్నాయి, బైకులు పాడైపోతున్నాయి, చాలామంది చేయులు, కాళ్ళు అన్నీ విరిగిపోతున్నాయి. మాకు పలుకబడి ఉంది. ఈ దేశంలో అత్యంత పలుకబడగలటువంటి వారు నేనే రోడ్లు వేస్తానని చెప్పినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు
ఈరోజు 2 సంవత్సరాలకి కూడా వేసిన రోడ్లన్నీ పోయి గొయ్యలుగా మారిపోయి వీటి మీద రానున్న కాలంలో మరింత ఉద్యమాలు నిర్వహించడానికి సిపిఎం పార్టీ ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. తక్షణమే బియ్యన రోడ్డు వర్షాలు రాకముందే మళ్ళీ రోడ్డు పనులు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇప్పటికే గర్భిణీ స్త్రీలు రోడ్డుపై మీద ప్రసవించే పరిస్థితి ఉంది. అనేక మంది వ్యాధులు, అనేక బస్సులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికైనా రోడ్డు మరమ్మతులు చేయాలా, అభివృద్ధి చెందాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు చెప్తున్నారు. ఆ అభివృద్ధి ఏదో ఈ రోడ్ల మీద వస్తే మీకు అర్థమవుతుందని చెప్పి తెలియజేయడం కోసం చేపల వేట కార్యక్రమానికి సిపిఎం పార్టీ వినూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్కులను చేపట్టిన విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్ష శిబిరంలో సిఐటియు మల్కాపురం జోన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పని భారం తగ్గించాలని, సొంత గనులు ఇవ్వాలని, ప్లాంట్ బలోపేతానికి చర్యలు చేపట్టాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మల్కాపురం జోన్ కమిటీ నాయకులు మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మనపాలెం స్టీల్ ప్లాంట్ గేటు అనుబంధంగా జీవీఎంసీ గాంధీ పార్కులో చేపట్టిన దీక్షలు 5 ఏళ్లకు పైగా కొనసాగుతున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేకపోవడం దురదృష్టకరమని వాపోయారు. కార్మికులు, ఉద్యోగులు కుదించడం, పాత యంత్రాలను ఉపయోగించడం వల్లే వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ప్లాంట్ రక్షణ బలోపేతానికి మోడీ ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే 6 సంవత్సరాలు కొనసాగుతుంది. దీని నిరసనంగా పునర్పాలెంలోనూ రిలే నిరదీక్ష మొదలు పెట్టడం జరిగింది. దానికి అనుబంధంగానే ఇక్కడ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలోనూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ద్వారా ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికీ 5 సంవత్సరాలు పూర్తయిపోయి 6వ సంవత్సరాలు కూడా అడుగుపెట్టడం జరిగింది. ఈ ఇంతకాలం ఈ నిరసన కార్యక్రమం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి ప్రైవేటీకరణ చర్యలు ఆపకుండా లోన్ని అనేక డిపార్ట్మెంట్లని ప్రైవేట్ వ్యక్తులకి కాంట్రాక్టులుగా ఇవ్వడం వల్ల అక్కడ పని ఒత్తిడి పెరిగి ఉన్న కార్మికులను తొలగించేసి అక్కడ పని భద్రత లేకుండా చేయడం వల్లే మొన్న జరిగిన అగ్ని ప్రమాదానికి 8 మంది కార్మికులు మరణించడం జరిగింది. దీన్ని అందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతా చర్యలు పాటించకుండా అలాగే కార్మికుల మీద పని ఒత్తిడి తీసుకొచ్చి కార్మిక సంఖ్య 10 మంది ఉన్న దగ్గర 5 తోటి చేయించే పని వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు జరగకుండా ఈ ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోకుండా అంతర్గతంగాన ఉన్న డిపార్ట్మెంట్లు అందరినీ ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పి తన ఉనికిని ఏదో విధంగా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి పూనుకుంటుంది. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్గా ఉంటుంది. గతంలో అధికారంలోకి మేము వచ్చిన వెంటనే ఈ ప్రైవేట్ పరం కాకుండా చేస్తామని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ టెంట్ పీకించేసి పూర్వపాలెంలో టెంట్ పీకించేసి లోన్ కూడా భద్రత తీసుకోకుండా మీ గురించి నిలబడని పవన్ కళ్యాణ్ చెప్పడం, అగ్ని ప్రమాదంలో సంబంధించిన కార్మికులకి సపోర్ట్గా వచ్చి కార్మికులకే వాళ్ళే కార్మికులు సరిగా భద్రత చర్య పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి వాళ్ళు తప్పించుకోవడం అనేది చాలా హీనమైన పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు విస్తరించాయి. వీటి ప్రభావం వల్ల శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారి నాగభూషణం తెలిపారు. కాగా గురువారం అల్లూరి, ప్రకాశం, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కోస్తా వ్యాప్తంగా 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. ఈదురుగాలులు, వడగాల్పుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. కర్ణాటకలో అత్యధిక ప్రాంతం మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కూడా అత్యధిక ప్రాంతాలు మరియు తమిళనాడులో మిగిలి ఉన్న ప్రాంతాల్లో పూర్తిగా, పుదుచ్చేరిలో కూడా మరియు నైరుతి బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు మరియు పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలో మరికొన్ని ఎక్కువ ప్రాంతాలు మరియు పశ్చిమ బెంగాల్ మరియు బీహార్లో కొన్ని ప్రాంతాలు ఈ రోజుకి విస్తరించి ఉన్నాయి. రాబోయే 2-3 రోజుల్లో ఈ నైరుతి ఋతుపవనాలు మరింత చురుకుగా అవే ప్రాంతాలైనటువంటి వాటితో పాటు పశ్చిమ మధ్య అరేబియా మరియు మహారాష్ట్రలోని మిగిలిన అన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన అన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య
మరియు వాయువ్య బంగాళాఖాతం మరియు పశ్చిమ బెంగాల్లో మిగిలిన కొన్ని ప్రాంతాల్లోనే, బీహార్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు మరియు ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలు, ఒరిస్సా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాల్లోని ప్రవేశించడానికి పరిస్థితులు మరింత అనుకూలంగా ఉన్నవి. మరియు ఈరోజు 11వ తారీఖు నాటికి నైరుతి ఋతుపవనాల ఉత్తర పరిమితి పయనం అనగా ఎన్ఎల్ఎం 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 60 డిగ్రీల తూర్పు రేఖాంశం మరియు 18 డిగ్రీల నార్త్, 65 డిగ్రీల ఈస్ట్, 18 డిగ్రీల నార్త్. విశాఖ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన స్టీల్ ప్లాంట్ నేడు ప్రమాదాల కొలంలో కాలుతుంది. వరుస ప్రమాదాలు వెంటాడుతూ కార్మికుల ఆక్రందన కుటుంబాలు ఆవేదనతో నిండిపోతుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్యతో పోరాడుతూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంటే ఈ వరుస ప్రమాదాల తీరు దాన్ని మరింత నీరుగారుస్తుంది అనే అండంలో సందేహం లేదు. భద్రతా చర్యల లోపమా లేక కార్మిక శక్తిని నిర్వీర్యం చేసే ప్రయత్నమా తెలియడం లేదంటూ వామపక్ష నాయకులు మండిపడుతున్నారు. ఉద్యమ చారిత్రక నేపథ్యం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర గుర్తింపుకు ప్రత్యేక చిహ్నంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర విభజన అనంతరం నష్టాల పేరుతో ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తే పరిరక్షణ పేరుతో కార్మికులు ఉద్యమించిన తీరును చూసాము. ప్రాంతీయ నేపథ్యానికి ప్రజల సెంటిమెంట్ కు ప్యాకేజీల పేరుతో ఊపిరి పోస్తూనే భద్రత పర్యవేక్షక చర్యల లోపంతో హత్య చేస్తున్నారంటూ వామపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. లక్షల ప్యాకేజీతో ప్రాణాలకు వెలకడుతూ పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాల ఆవేదనకు కొలమానం కడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. బాధితులకు అండగా ఉంటామని అంటున్న ప్రభుత్వ తీరు ఒకవైపు, తాను అధికారంలోకి వస్తే కోట్లతో ప్రాణానికి విలువ కడతాను అంటున్న విపక్షాల తీరు కార్మిక భద్రతను సమాధి చేస్తున్నాయని వాపోతున్నారు. ప్లాంటు భద్రతా చర్యల భవిష్యత్తును సవాలు చేస్తున్నారు. ప్రపంచానికి ఉక్కు గట్టిదనాన్ని అందించిన స్టీల్ ప్లాంట్ నేడు మెతకబారు రాజకీయాలతో తన ఉనికిని కోల్పోతోంది. రోజుల వ్యవధిలోని ప్రమాదాలు జరుగుతూ ప్లాంట్ లో ఉద్యోగం అంటేనే భయపడే స్థాయికి చేరుకుంటోంది. దీనిపై తగు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేకపోతే ప్లాంట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రైవేటీకరణ దిశగా కేంద్రం వేస్తున్న అడుగులకు మార్గం సుగమమవుతుంది అనేది వామపక్షాల ఆరోపణ. తాము చిత్తశుద్ధితో ప్లాంట్ పరిరక్షణకు కృషి చేస్తామంటున్న కూటమి ప్రభుత్వ తీరు ఏమాత్రం తమ మాటను నిలబెట్టుకుంటుందో వేచి చూడాలి. ఈరోజు స్టీల్ ప్లాంట్లో భద్రత అనేది కరువైంది. స్టీల్ ప్లాంట్లో రోజు ఘటనలు జరుగుతున్నాయి. రోజు ఫైరింగ్ అవ్వడం, కాలిపోవడం జరుగుతుంది. మొన్న 8 మంది చనిపోయారు. అలాగే ఇంకా హాస్పిటల్లో కొంతమంది ఉన్నారు. ఇంకా బాగా చాలా మందిని రక్షించడం అనేది జరిగింది. కొంతమందిని ప్రాణాలు కాపాడి, కొంతమంది వాళ్ళకి దెబ్బలు తగలకంట చనిపోకంట కాపాడడం అనేది ఇంకో సెక్షన్లో ఉండే వాళ్ళు వచ్చి కాపాడడం అనేది జరిగింది. భద్రతా ఏర్పాట్లు గత సిఎండి కానివ్వండి, అలాగే నిపుణులతోనే కమిటీ ఉండేది. నిపుణులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేవారు. ఏ రోజుకి ఆ రోజు పర్యవేక్షణ చేసి ఆ సమస్య ఏదైనా ఉంటే వెంటనే పరిష్కారం చేయడం కానీ, వెంటనే కూర్చోవడం, అవి పరిష్కారం అయ్యేటట్టు దాఖదాలు చేసేవారు. ఈరోజు ఇప్పుడు వచ్చిన సిఎండి స్టీల్ ప్లాంట్ని నాశనం చేయడానికి, స్టీల్ ప్లాంట్ని ఎలాగోలాగా అమ్మేసి కార్మికులను చంపేయడానికే ఈ సిఎండి అనేది విశాఖపట్నం వచ్చాడు. అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ అలాంటి సిఎండిని వేసి సిఎంటీ ద్వారా ఈరోజు ఎవరైనా రిటైర్ అయిపోతే పెన్షన్లు అక్కడ పెట్టుకోకూడదు, రిటైర్ అయిపోతే ఏదైనా సమస్య పరిష్కారం చేసుకోకూడదు అని సిఎండి ఆన్సర్ పెట్టడం జరిగిందంటే స్టీల్ ప్లాంట్ని నాశనం చేయడానికి ప్రధానంగా ఈరోజు సిఎండి రావడం అనేది జరిగింది. భద్రత అనేది లేకుండా చేశాడు. భద్రత ఉంటే ఇంకా కార్మికులందరూ ఇంకా నైపుణ్యంతో పనిచేస్తారు. అందరూ కాంట్రాక్ట్ కార్మికులనే పెట్టి పని చేయించడం అనేది జరుగుతుంది. వాళ్ళు చనిపోయినా వాళ్ళ ప్రాణానికి గ్యారంటీ లేకుండా పోతుంది. ఈరోజు పర్మనెంట్ వాళ్ళు 3 ఉంటే కాంట్రాక్ట్ వర్కర్స్ 12 మంది 15 మంది పెట్టి చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి మెయింటెనెన్స్ కూడా చేయడం తెలియదు. ఏ స్విచ్ నొక్కాలన్నా, ఏ ఆపరేటింగ్ చేయాలన్నా వాళ్ళ కాంట్రాక్ట్ వర్కర్స్కి తెలియదు. మొన్నే స్టీల్ ప్లాంట్లో మరణ అయింది. 8 మంది చనిపోయారు. కొంతమంది హాస్పిటల్స్లో ఉన్నారు. చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఇప్పటికే చాన్నాళ్ళు పెట్టి చెప్తున్నారు, పలానా దగ్గర లీక్ అవుతుంది, గ్యాస్ లీక్ అవుతుంది, ఇది ప్రమాదకరమైంది, క్వాలిటీ ఐరన్ వాడలేదు, క్వాలిటీగా చేయట్లేదని చెప్పేసి నిపుణులు అందరూ చెప్పారు. అక్కడ ఉన్న ఇంజనీర్లు కానివ్వండి, ఆఫీసర్స్ కానీ చెప్పారు.
అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. 8 మందికి చచ్చిపోవడానికి కారణం మటుకు స్టీల్ ప్లాంట్ CMDA మొదట. అలాగే ఇప్పుడున్న ఈ రోజు కూడా బర్న్ అయింది. ఈ రోజు కూడా నిపుణులు చెప్పింది కూడా పాటించకుండా స్టీల్ ప్లాంట్ని రోజు బర్న్ అయినట్టు స్టీల్ ప్లాంట్ని నాశనం చేయడానికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉంది. అత్యంత దుర్మార్గంగా ఈరోజు చేయడం అనేది చాలా దురదృష్టకరము. మాజీ ముఖ్యమంత్రి జగన్ విశాఖ ఉక్కు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించి మీడియా ముందు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర హోంమంత్రి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. విశాఖ ఉక్కు పదాన్ని ఉచ్చరించే అర్హత, హక్కు జగన్కు లేవని మండిపడ్డారు. ఈ మేరకు రామ్నగర్ టీడీపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చి రప్ప బ్యాచ్తో హాస్పిటల్ ప్రాంగణంలో నానా యాగి చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. జగన్ శవరాజకీయాలు మాని బాధిత కుటుంబాలకు ఏ విధంగా అండగా ఉండాలో ఆలోచించాలని హితవు పలికారు. రాజకీయాలు చేసేందుకు ఇది సమయం కాదని స్పష్టం చేశారు. ప్లాంట్ దుర్ఘటనలో మృతి చెందిన అవుట్సోర్సింగ్ కార్మికుల వారసులకు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు చేపట్టిన ఘనత తమదేనని అన్నారు. 90 రోజుల్లోగా శాశ్వత ఉద్యోగాలు ఇచ్చే హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎంప్లాయీస్కి అలాగే కార్మికులకు నా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఆ భగవంతుని మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ చనిపోయినటువంటి కుటుంబాలకి ప్రభుత్వం తరఫున మేము ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే అక్కడ చూసిన తర్వాత ఇంతకాలం ప్లాంట్ ని ఏ విధంగా మనం ఫుల్ ప్రొడక్షన్ కి తేవాలి, దానికి కావాల్సినటువంటి వనరులన్నీ ఏర్పాటు చేయాలి అనే ఒక ఆలోచనతోనే మేము వెళ్ళాం. అయితే దానికి ఇంకా కాస్త ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కావచ్చు, మిగతా వాటి వైపు కూడా కొంత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దాని మీద టెక్నికల్ టీమ్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. ఇలాంటి దుర్ఘటనలను నివారించే విధంగా మరి ప్రభుత్వం తరపు నుంచి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెస్క్యూ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా పగడ్బందీగా చేసి మన కేంద్ర మంత్రివర్యులు గౌరవ కుమారస్వామి గారు, మన ఉక్కు మినిస్టర్ గారు మన కుమారస్వామి గారు హుటాహుటిన రాత్రి 10:30 కల్లా, అంటే సంఘటన జరిగిన 6 hours లో కేంద్ర మంత్రి కుమారస్వామి గారు విశాఖపట్నం రావటం, స్టీల్ ప్లాంట్కి రావటం, స్టీల్ ప్లాంట్ సందర్శించటం, అక్కడ ఎలా ఇన్సిడెంట్ జరిగింది అనేది చూసిన తర్వాత వచ్చి అగైన్ హాస్పిటల్లోని ప్రమాద బాధితులని పరామర్శించి మళ్ళీ తిరిగి వెళ్ళటం కూడా జరిగింది. అదే ఉక్కు మినిస్టర్ MOS మన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కూడా రావటం, నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా ఆయన ఉండి వెళ్ళటం కూడా జరిగింది. ఈ రోజు మృతుల కుటుంబాలకి ఎలా అండగా ఉంటున్నాము, ఏదో వచ్చామా డబ్బులు ప్రకటించామా చేతులు దులుపుకున్నామా వెళ్ళిపోయామా అన్నది కాకుండా మృతుల కుటుంబాలకి వాళ్ళకి భరోసా కల్పించాలి, వాళ్ళ జీవితంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు అని వాళ్ళకి లైఫ్ టైం భరోసా ఇవ్వడానికి ముందుకొచ్చిన కుమారస్వామి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎన్డీఏ కూటమి తరఫున. ఆ టైంలో వచ్చి ఎప్పుడూ లేని విధంగా స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఉన్న ప్యాకేజీని ప్రకటించి ఆ రోజు బాధితులకు అండగా నిలబడిన పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తున్నాం. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, అతని పేరు చెప్తేనే నవ్వొస్తుంది, పులివెందుల ఎమ్మెల్యే గారు వచ్చారంట. వచ్చి అంటే విషయం ఏంటంటే ఎవరికైనా మినిమం కామన్ సెన్స్, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు జై జై నినాదాలు లేకపోతే అరుపులు కేకలు వేసుకోం. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే దగ్గర వేసినా వేయకపోయినా తర్వాత విషయం, కానీ కామన్ సెన్స్ని బట్టి ఉంటుంది. కానీ మినిమం మనిషి అంటే మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి పిచ్చి పిచ్చి అరుపులు కేకలు వేయరు. ఆఫ్ కోర్స్ అది వాళ్ళ కామన్ సెన్స్కి వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. కానీ నాయకుడు అన్నవాడు ఇక్కడ అరవకూడదరా బాబు అని చెప్పాలి, అది కూడా పక్కన పెట్టేయండి. వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి నంగనాచి కబుర్లు మాట్లాడుతూ ఉంటే నిన్న నాకు షెడ్యూల్లో చూసా, అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గనిపించట్లేదా లేకపోతే ఏంటి పరిస్థితి? ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అన్న పదం పలకడానికి కూడా అర్హత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మా నాన్నే మాకు సంపాదించే వ్యక్తి, ఈరోజు మా నాన్న లేరు. మా భవిష్యత్తు ఏంటి అంటే ఆ రోజు మేము భవిష్యత్తుకి నీకు ఇంత డబ్బులు ఇచ్చేస్తాను, ఎన్ని రోజులు మిగిలిపోద్దండి, 1 కోటి రూపాయలు ఇచ్చినా 2 కోట్లు ఇచ్చినా నిజంగా వాళ్ళ ఖర్చు లేదంటారు కదా, చెట్టుకు ఏ చెట్టుగా గాలి అంటారు, ఆ గాలి బట్టి వెళ్ళిపోతుంది. కానీ ఒక ఉద్యోగం అనేది ఎంత భరోసా అండి? ఆ కాంట్రాక్ట్ బేస్ చేసిన అతనికి తాలూకా కొడుకుకి కూడా ఉద్యోగం ఇచ్చి ఈరోజు ఆ కుటుంబాన్ని అండగా నిలబడతా ఉంటే దాని గురించి మాట్లాడండి అమ్మా అంటే దాని గురించి మాట్లాడడం మానేసి ఆ వాటా ఎంత ఈ వాటా ఎంత ఏంటండి? ఇది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను దీన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా
జిల్లాలో పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సంస్థలపై కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం. పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు. గాజువాకకు ఐటీ కంపెనీలు రావాలన్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. యోగా సాధనతో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి. నేవిల్ డాక్ యార్డు యోగాంధ్ర కార్యక్రమంలో పిలుపునిచ్చిన కలెక్టర్ అభిషేక్ కిషోర్. రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నామన్న డిఈఓ యు మాణిక్యం నాయుడు. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.